మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం అంటే ఏ బడి? ప్రైవేట్ బడా, గవర్నమెంట్ బడా? ఒకవేళ గవర్నమెంట్ బడికి పోయే విద్యార్థులలో మెజారిటీగా ఏ విద్యార్థులు ఎటు సైడ్ పోతున్నారు అనుకునేటువంటి పాఠశాలను కాపాడుకుందాం అనేటువంటి దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. వాస్తవానికి ప్రభుత్వ బడులు ఎప్పుడో నిర్వీర్యమైపోయినాయి. విద్యార్థులు లేకనా, లేకుంటే అక్కడ అధ్యాపకులకు సంబంధించినటువంటి స్కిల్స్ లేకనా ఎట్లా అనుకుంటే ఒకటే ఉదాహరణ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నా. గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఒక లెక్చరర్ ఒకసారి ఆయన క్లాసు వింటే మళ్ళీ తిరిగి డైరెక్ట్ ఎగ్జామ్కి రాయడానికి పోతే 21 మార్క్ అయితే పాస్. అప్పుడు 60 మార్కులకి ఇంటర్మీడియట్ కాబట్టి. అంటే అంత అద్భుతంగా చెప్పగలుగుతారు. అంత అద్భుతమైనటువంటి ప్రతిభ, పాఠవాలు, స్కిల్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్కు, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్లకు మరి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థుల విషయంలో వీళ్ళని ఇటు మళ్లించలేకపోవడంలో, ఇప్పుడు వాళ్ళు పోవడం వల్ల మీ ఉపాధి పోతుంది. ఒకటి ఉపాధ్యాయులుగా మీ ఉపాధి పోతుంది, విద్యార్థులుగా వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు లేరు కాబట్టి మీరే క్యాంపెయినింగ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెయినింగ్ మీతోటే స్టార్ట్ చేయాలి. తర్వాత తల్లిదండ్రులను మోటివేట్ చేయండి. మేము మోటివేట్ చేయడానికి పోవడం వల్ల వాళ్ళు క్యాంపెయినింగ్ వచ్చేటప్పుడు ప్రైవేట్ పాఠశాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. మీరు అడ్మిషన్స్ పెంచాలంటే అందరు కలిసి పొద్దున లేచి స్కూల్ పోయినట్టే వెళ్తుంటారు. వాళ్ళు కూడా మీరు కూడా ఒక క్లాస్కు ఒకరే అనుకున్నప్పుడు మీతో అందరూ కలిసి ఒక రోజంతా ఈ సమ్మర్లో 45 రోజులు 40 రోజులు మీకు సెలవులు ఇచ్చినప్పుడు ఆ సెలవులలో ఒక 15 రోజులు విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేయడానికి కేటాయించితే బాగుంటుందని నేను అనుకుంటాను. అదేవిధంగా ఇక్కడ మెరుగైన విద్య మీరు చదువుకున్నది ఒకటి, ప్రజెంట్ పిల్లలకు చెప్పేది ఒకటి, పిల్లలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు పోయి వాళ్ళ ఉద్యోగాలలో చేసేది ఒకటి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే, గతంలో ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్క్యూపీ అనే ఒక పాలసీ తీసుకొచ్చింది, న్యూ క్వాలిటీ పాలసీ ఎడ్యుకేషన్ విషయంలో. దాన్ని ఉపాధ్యాయులే వ్యతిరేకించింది. ఎందుకు? మేము చదువు చెప్పందే పిల్లలు ఈ స్థాయికి వచ్చిందంటే మీరు చెప్పిర్రు, మాకు చెప్తూనే ఉన్నారు. మేము అప్డేట్ అయ్యి అప్పుడున్న కాంపిటీషన్కి తగ్గట్టు ఉన్నటువంటి విద్యను మళ్ళీ తిరిగి కొత్తగా నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నంలో తల్లిదండ్రులను మోటివేట్ చేసి, ఇప్పుడు అక్కర్రాణలో కోటేస్తే ఆటోమేటిక్గా శాతగానోడు ముఖ్యమంత్రి అవుతాను. మనం కూడా తల్లిదండ్రులకు సరైన మోటివేషన్ చేయలేకపోతే ప్రైవేట్ పాఠశాలలో బాగుందని చెప్పేటోని దగ్గరికే పోతారు, అబద్ధాలు చెప్పేటోని దగ్గరికే పోతారు. ఇలా 40,000 రూపాయలు కాదు, మినిమం 40,000 రూపాయలు కాదు, 60 నుంచి వెళ్ళి 1,20,000 1,80,000 వరకు ఉన్నది ఒక ప్రైవేట్ పాఠశాలలో. ప్రైవేట్ కాలేజీలలో ఇలా వాళ్ళ ఫీజు వాటికి కూడా కట్టడానికి తిండికి లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెడతానంటే వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళ పాఠశాలను? వాళ్ళు పాఠశాలను ప్రమోట్ చేసుకోవడంలో 10 రూపాయలను ఖర్చు పెట్టడంలో కూడా వెనుకాడతలేరు. కానీ మనం ఖచ్చితంగా ఒకవేళ మనం ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను తగ్గిస్తే మనం ఇక్కడి నుంచి ఇంకొక అడిగి పోతాం. మనకు ట్రాన్స్పోర్ట్ దూరం అయితే ఉంటుంది, మనకి ఇబ్బంది అయితే ఉంటుంది, మన విలువ కూడా తగ్గుతుంది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి క్రేజ్ ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాలసీలలో పాల్గొంటారు. ఇందాక ఎవరో అన్నారు మన సిలబస్ మారిపోతుంది. నిజమే, సిలబస్ మారిపోయే క్రమంలో వీళ్ళలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అయిపోయి ఆ పుస్తకాలటువంటి మార్పులు చేర్పులు చరిత్రను కూడా దాని పురోగతిని కూడా మారుస్తుంటారు అన్నట్టు. వీళ్ళే మారుస్తారు అక్కడ రావడానికి పోయినప్పుడు. వాళ్ళు ఎవరికి అనుకూలంగా మార్చుకుంటారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ చరిత్రను వాళ్ళే చెప్పుకుంటే మీరు పోయి అక్కడ రాస్తుంటారు. కాబట్టి అదే పిల్లలు చదువుకుంటుంటారు, అదే అవలంబిస్తుంటారు, అదే ఇంటికి పోతుంది. వాడు నిత్య జీవితంలో ఒక కార్యక్రమం అవుతుంది, అదే పాటించుకుంటూ పోతుంటాడు. వాడు నేర్చుకునేది కూడా గదే అయితే ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం కానీ అంబేద్కర్ కానీ బహుజన సిద్ధాంతం కానీ మర్చిపోయి వాడు చదువుకున్నటువంటి మేము చిన్నప్పుడు ఇదే చదువుకున్నాం అని అనుకుంటారు. ఎందుకంటే అది రాసింది కూడా మనలో ఉన్నటువంటి గొప్పలు మేధావులే. కాబట్టి ఇట్లాంటి మీకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. మీరు పుస్తకంలో కానీ విద్యార్థికి కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థను రాయడంలో కానీ మాకు స్వయం ప్రతిపత్తి కలగాలి. మా చరిత్రను మార్చి ఇంకో కొత్త చరిత్రను రాయడానికి అవకాశం లేని విధంగా మాకు కొత్త కమిటీ ఉండాలి. అన్నలాంటి వాళ్ళను వాటిని మానిటరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉండాలి. ఎందుకంటే వీళ్ళలాంటి వాళ్ళు అమ్ముడు పోరు, అట్లాంటి విషయాలను ఒప్పుకోరు. కాబట్టి నిత్యం ప్రశ్నిస్తూ ప్రజలలోనే ఉంటారు. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం కొట్లాడతారు. కాబట్టి అన్నలాంటిలోనే ఒక మానిటరింగ్ కమిటీగా పెట్టాలి వీళ్ళపైన. ఎందుకనంటే కొన్ని సిద్ధాంతాలను వాళ్ళకు అనుకూలంగా రాసుకోవడం కోసం పుస్తకాలలో ఉన్నటువంటి నిజమైన చరిత్రను పక్కన పెట్టి మీరన్న ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన కాషాయ చరిత్రను ఎంటర్ చేస్తున్నారని అది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ మనం ఆటోమేటిక్గా దాన్ని అవలంబించే పరిస్థితే వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలలో కూడా ప్రజలు ఇంత చేసేదానికంటే మన ఊళ్ళో బడిని మనమే కాపాడుకున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం మాలాంటి వాళ్ళందరినీ మమేకం చేసుకుంటూ ఊరు సర్పంచ్ ఉన్నాడు, బడి పోతుందనంటే ఊరికి పోతుంది, నా పదవి పోతా అనుకున్న భయం రావాలి.
కాబట్టి ఆయనను కూడా ముంగట పెట్టి మీరు అందరు కావాల్సి కంపల్సరీ ఇళ్ళకే రావాలి. ఇళ్ళకే ఎందుకు రావాలి? ఉదాహరణకు నేను చదువుకున్న స్కూల్ ఇప్పుడు మూతపడిపోయి ఒక 4-5 సంవత్సరాలు అయింది. దాన్ని తిరిగి ఈ రియూనియన్గా ఏర్పాటు చేసుకొని ఒక బడిని మళ్ళీ దాన్ని పునఃప్రారంభించుకుందాం అనుకుంటే ఒక 1000 మంది ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో తయారైంది. వాళ్ళందరూ ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇచ్చినా మస్తు పైసలు అవుతాయి. కానీ ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉండి 1,00,000 కూడా ఇద్దామని అనుకుంటాను. కానీ ఆ బడి స్టార్ట్ చేయడానికి ధైర్యం వస్తలేదు. ఉపాధ్యాయులలో ఉన్నటువంటి గ్రూపిజం. రెండోది, ఆ స్కూల్కి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు విదేశాలలో ఉన్నారు. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సిఎస్ఐ పాఠశాల పరకాల. ఇప్పుడు దాంట్లో కొంతమంది ఒక గ్రూప్గా తయారైపోయి అందరం కలిసి ఆ పాఠశాలను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకున్నాం ఇట్లా అనుకుంటే మనం అనుకున్నంత ఈజీగా కాదు. అనుకుంటేనే వాళ్ళందరూ కలిసి ఒక కాడికి పోయి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి దానికి వెంటనే కనెక్ట్ అయిన ఈ టైటిల్కు నేను రాత్రి సాయి పంపించగానే ఎస్ నేను పోరాటం చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మీరు మాట్లాడేటువంటి విషయాలను కూడా నేను కొన్ని తెలుసుకొని నిన్ను మళ్ళీ ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే దానికే కారణంగా మెయిన్గా ఇక్కడికి వచ్చేసిన. అయితే ఆ పాఠశాలను స్థాపించి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి మెటీరియల్స్ ఇచ్చిండు. మెటీరియల్ వచ్చింది, దానికన్నా వచ్చింది. ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఇందులో కొంత రాజకీయాలు ఉంటాయి. ఆ స్కూల్కు మళ్ళీ తిరిగి పర్మిషన్ ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్కి రావడానికి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రావడానికి ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళకు ప్రెజర్ చేసి వాళ్ళ పర్మిషన్ రాకుండా కూడా చేస్తాను. కాబట్టి అక్కడున్న పేదోళ్ళు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలకు పోయి అనవసరమైన ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అనవసరమైన ఖర్చే నాకు తెలుసు. ఎందుకంటే 1,00,000 రూపాయల ఫీజును ఫ్రీగా వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చిపెట్టి 1,00,000 రూపాయలు ఒక తల్లిదండ్రుల మీద పడుతుందంటే వాళ్ళకి వృధా ఖర్చే. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నిటిని వాళ్ళకి క్లియర్గా చెప్పగలిగితే, ఒక ఉపాధ్యాయుడు చెప్తే ఒక 100 మంది వింటారు. ఒక ఉపాధ్యాయుడు చెప్తే ఒక 100 ఓట్లు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. పోలింగ్ బూత్ కాడ ఉండేది మీరే, ఎలక్షన్స్ నిర్వహించేది మీరే. మీరు తలుసుకున్నప్పుడు ప్రభుత్వాలు పడగొట్టేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు పడగొట్టింది కూడా మీరే. అంత క్యాపబిలిటీ ఉన్న మీరు జీతాల కోసం కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, పేద విద్యార్థులు, బడుగు బలిగిన బహుజనస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుంది. వాళ్ళ కోసమే, వాళ్ళ జీవితాలు బాగుపరచడం కోసం మీరు అఖండిత దీక్షతోటి కనుక ఖచ్చితంగా పనిచేయగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మిమ్మల్ని జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఒక విద్యార్థులుగా తయారై ఉంటారు. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి వెళ్ళి విద్యార్థుల నుంచి వెళ్ళి మాలాంటి విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఆ స్కూల్ బాగుపడడం కోసం మనం ముంగటికి వస్తే దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఆటోమేటిక్గా కలిసి వస్తారు. రాజ్యం దేనికి భయపడుతుంది అంటే ప్రజలకే భయపడుతుంటుంది. రాజ్యం దేనికి దాసోహం చేస్తా అంటే ప్రజల కోసమే దాసోహం చేస్తూ ఉంటుంది. ఒకరు మంచిగా లేరని ఒకరి మీద కోపంతో ఇంకొకరి దగ్గరికి పోయి అధికారం ఇస్తున్నామో తప్పితే ఇందులో ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి మంచి వారికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇద్దామనుకున్నా అన్నలాంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే తప్పితే మనలాంటి వాళ్ళ గొంతుకు అక్కడ వినబడలేని పరిస్థితి ఉంటుంది. అన్న ప్రయత్నం చేసిండు, అన్న పోటీ చేసిండు, అన్న పోటీ చేయలేదు అనుకుంటా అట్లా. ఎందుకంటే అవకాశం బాగున్నది, ఏదో పోరాటం చేసి దీన్ని ఖచ్చితంగా జనం కోసం ఏదో చేయాలి. డిఫరెంట్ రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో చూసిర్రు మీరు, నాకు తెలిసి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇంకా అన్ని డిఫరెంట్ అయినా జరుగుతాయి. ఒక్కరు స్టార్ట్ చేయాలి, ఎవరో ఒకరు మంచి కోసం. అన్నలాంటి వాళ్ళతోటి అడుగు ముంగటికి పడాలి. ఆ తర్వాత మనలాంటి వాళ్ళందరూ గొంతుకొని ఒక్కసారిగా చట్టసభలలో మాట్లాడలేని, చట్టసభలలో రూపొందించుకోలేని, చట్టాలకు ఉపయోగపడని మనలాంటి ఎన్ని వేల గొంతులైనా కూడా నిర్వీర్యం, నిర్లక్ష్యం, నిరుపయోగం. ఒక్కరే మాట్లాడాలి. అది 119లో ఒక్కరితోటే స్టార్ట్ కావాలి. అది అన్నలాంటి వాళ్ళతోటే మొదలు కావాలి. కాబట్టి విద్య మనకు ప్రధానమైనటువంటి ఆయుధం. దానికోసం మీరెవ్వరు బాధపడ్డా, ఉపాధ్యాయులను మేమేమన్నట్టుగా బాధపడ్డా కూడా మేము అప్పుడు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగానే ఎన్క్యూపీ అంటే న్యూ క్వాలిటీ పాలసీ మేమేమైనా కొత్తగా నేర్చుకోవాలంటే కొత్తగా నేర్చుకోమంటే మీకు ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ విద్యార్థులకు నేర్పడానికి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. మీరు కూడా అప్డేట్ కావాలి. ఆ పుస్తకాలు ఉన్నటువంటి విషయాల మీద పూర్తి అవగాహన రావాలి అనేది మాత్రమే చెప్పగలుగుతున్నాం. మేము మీ చదువు తప్పంటలేము, మీరు నేర్చుకున్న తప్పంటలేము, మీరు రిక్రూట్ అయిన విధానం కూడా తప్పంటలేమని కూడా మేము చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు అంటే ఉపాధ్యాయులను కాపాడుకున్నాం, తల్లిదండ్రులను కాపాడుకున్నాం, విద్యార్థులను కూడా వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలను చెప్పగలుగుకున్నాం. అది తిరిగి అక్కడ అమలైంది. ఇదే ప్రాసెస్ను నెక్స్ట్ మన ఊళ్ళల్లో కూడా మనం పాటించి ఖచ్చితంగా దీనికోసం ఒక ఉద్యమంగా తయారైతే అన్నట్టు ఒక ఎజెండాగా, ఎలక్షన్ ఎజెండాగా అంటే దీన్నే ఒక ఎలక్షన్ ఎజెండా, ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటే విధంగా మన మూమెంట్ తయారైతే దాంట్లో ఖచ్చితంగా మనందరం భాగస్వామ్యం. అది ఏ స్థాయిలోనైనా సరే వచ్చి కలిసి అన్న మీతో పనిచేయడానికి మేము 100% రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై భీమ్.